రంగురంగుల పతంగులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అండ్ లాస్ట్ ఇయర్ ఇదే రోజు నేను ఆంధ్రాలో సెలబ్రేట్ చేసుకున్నా. అక్కడ నుంచే మన మార్నింగ్ న్యూస్ లైవ్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఈసారి ఇక్కడ నుంచే మకర సంక్రాంతి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు అండ్ అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి, అలాగే నాయకులకు, అలాగే బీజేపీ రామచంద్రరావు గారికి, ఇతర నాయకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మకర సంక్రాంతి తర్వాత మా రైతుల కష్టాలు మరి ప్రతిపక్ష బాధ్యత వహిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పటికీ కూడా మా రైతన్నలకు వరద సహాయం కానీ పంట నష్ట సహాయం కానీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం పూచిక పుల్ల ఒక్క రూపాయి కూడా వాళ్ళకిచ్చింది లేదు. తెలంగాణలో రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఇది దయచేసి కాదు, రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం కూడా బాగుంటుంది. అందుకే ఎప్పుడు చెప్పే మాటే జై జవాన్ జై కిసాన్. సో అందుకే మీరు తర్వాత కొట్టుకోండి, తర్వాత ఇంకేమైనా చేసుకోండి, కానీ ప్రభుత్వాన్ని ప్రజల్ని కొద్దిగా పట్టించుకునే ప్రయత్నం చేయండి. ఈ పండగ తర్వాత ఇక్కడ కామారెడ్డి విషయానికి వచ్చినా, ఖమ్మం విషయానికి వచ్చినా వరద పంట నష్టానికి మీరు 10,000 ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఇప్పటికి కూడా అది ఏడాది అయిపోయింది, ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటికి కూడా దాన్ని ఊసేలేదు. దాని పేరు చెప్పుకొని సినిమా వాళ్ళ దగ్గర, బిజినెస్ మ్యాన్స్ దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ కోసం డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు. కానీ ఒక్క రూపాయి అన్న ఇచ్చారా అంటే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. ఏంటి శ్రావ్య, పండగ రోజు కూడా మొదలు పెట్టావా అంటే పెట్టాలి కదా, ఏ రోజైతే ఏంటి, సరే ఏ రాయితే ఏంది నెత్తివల కొట్టుకోనికి అన్నట్టు ఉంటుందన్నమాట మన పరిస్థితి. సో ఎనీవేస్ ఎన్నో అంశాలు, ఎన్నో విషయాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. 6 గ్యారంటీలు లేదు, 7వ గ్యారంటీగా చెవిలో పువ్వు మాత్రమే అమలు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరు అవునన్నా కాదన్నా దీన్ని మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఇక వేరే వార్తలే లేవు. ఇక ప్రపంచంలో ఒక పక్క రైతులు అల్లాడిపోతున్నారు, ఒక పక్క మా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు, మరో పక్క రిటైర్మెంట్ పెన్షన్ రాక రిటైర్ అయినటువంటి ఉద్యోగులు రోడ్లకెక్కి కొట్లాడుతున్నారు, మరో పక్క నిరుద్యోగ భృతి లేక, ఉద్యోగాలు లేక మా నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. 46 జీవో రద్దు చేస్తామన్నారు. మా ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామన్నారు. ఫీజు రియంబర్స్మెంట్లు ఆపేసినారు. ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా రావట్లే. మెడికల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో మెడిసిన్స్ లేవు. ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఏ ప్రాబ్లం లేనట్టు 3-4 రోజుల నుంచి జర్నలిస్టుల వెనకాల, మీడియా హౌస్ల వెనకాల, ప్రశ్నించే గొంతుకల వెనకాల, ప్రశ్నిస్తే ఒక స్టోరీ వేస్తే మేము అరెస్ట్ చేస్తాం అనే దగ్గరికి వచ్చింది. అయితే ఇక్కడ నేను 2 రకాలుగా మాట్లాడదలుచుకున్నా. ఎప్పుడైతే ఈ ట్రోలింగ్ అనేది ఒక ఐఏఎస్ మహిళా అధికారిని మీద మొదలైందో ఆ రోజే నేను ఖండించిన, మాట్లాడిన దాని గురించి మీరు చూడొచ్చు. ఒక మహిళగా మహిళల గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నా పైన ఉన్నది. ఈ రోజున ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయిందండి, ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. అది మహిళ అంటే చాలు, అది మహిళ ఐఏఎస్ అధికారినైనా, లేకపోతే గ్రౌండ్లో తిరిగే రిపోర్టర్లైనా, యాంకర్లైనా, లేకపోతే ఇంకెవరైనా పేషీలలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక వార్త, అనుకూలంగా లేకపోతే ఇంకో వార్త. మహిళ అంటే చాలు, నవ్వుతే తప్పు, ఏడిసినా తప్పు, కూర్చుంటే తప్పు, నించుంటే తప్పు, ఒక అధికారినిగా ఒక అబ్బాయితో మాట్లాడితే తప్పు, నవ్వితే తప్పరే ఆమె మాట్లాడుతుంది, అధికారిని నవ్వుతుంది. ఇక నవ్వినా మాట్లాడినా క్యారెక్టర్ అసాసినేషన్. ఎట్లుంటుందండి ఈ క్యారెక్టర్ అసాసినేషన్? ఒకరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసేటువంటి రైట్ ఎవరికి ఉన్నది? రాష్ట్రంలో ఏ సమస్యలు లేవా? ఈ రోజున ఎన్టీవీ లాంటి శాటిలైట్ మీడియాను కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా అని ఈ సిట్ అర్ధరాత్రి పూట పోయి జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ఒక మహిళను దూషించిన, ఒక మహిళను కించపరిచిన, ఆ తప్పుని
ప్రేరేపించినా, ఆ తప్పుని ఎంకరేజ్ చేసినా చూసిన వాళ్ళది తప్పే, చేసిన వాళ్ళది తప్పే, మాట్లాడిన వాళ్ళది తప్పే. అందుకే మహాభారతంలో చట్టసభలో మన ద్రౌపది కొంగులాగుతున్నప్పుడు అది చూసిన వాళ్ళు, ఆ కొంగులాగుతున్నప్పుడు ఆపకుండా సైలెంట్గా మౌనంగా కూర్చున్న వాళ్ళు, పక్కపక్క నవ్విన వాళ్ళు, వాళ్ళందరూ కూడా కురుక్షేత్ర యుద్ధంలో మట్టిలో కూరుకుపోయినారు. అంటే దాని అర్థమైంది, మహిళ అంతే. నువ్వు నీకెటువంటి ఇది లేదు ఒక మహిళని అగౌరవపరచడానికి. అది తన వ్యక్తిగత విషయము. ఆ వార్తలో వాస్తవాలేంతో, నిజాలేంతో, అబద్ధాలేంతో తెలీదు. నేను మళ్ళా చెప్తున్నా. ఎందుకని? ప్రతి మహిళ కూడా ఫీల్డ్లో మాట్లాడాల్సి వస్తుంది, మగవాళ్ళతో సరి సమానంగా పనిచేయాల్సి వస్తుంది. మాట్లాడితే ఈక్వాలిటీ అంటారు, కానీ ఏడ కూడా ఎగ్జిక్యూషన్ ఈక్వాలిటీ అనేది ఉండదు. అది ఐఏఎస్ అధికారినైనా ఒకలాగా ఉంటుంది, ఇంకెవరైనా ఒకలాగా ఉంటారు. మరి వీళ్ళు ఏమైనా దిగొచ్చిండ్రా పైనుండి? ఎవరెవరు ఇప్పుడు ఎవరైతే ఈ ముగ్గురు జర్నలిస్టులు అరెస్ట్ అయినారో అందులో ఒక వ్యక్తి గురించి గతంలో నేను వీడియో చేశాను. ఈ సోకాల్డ్ జర్నలిస్ట్కి 200 కోట్ల ఆస్తి ఏడికెళ్ళొచ్చింది. ఈ మహానుభావుడు చాలామంది అమాయకుల అమ్మాయిలను ఎరవేసి ఐఏఎస్ ఆఫీసర్లకు బ్రోకరిజం చేస్తాడు. ఈ మహామనిషి ఒక యాంకర్ని ఒక ఐఏఎస్ అధికారికి పరిచయం చేయడం వల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మరి సజ్జనార్ గారు మీరు ఏమైపోయినారు అప్పుడు అని చెప్పి నేను ఒక 3 months బ్యాక్ అనుకుంటా, 2 months 3 months బ్యాక్ ఇదే ఒక ఇద్దరిని ఉద్దేశించి, ఈ ముగ్గురిట్లో నేను ఒకటి గురించే మాట్లాడుతున్నా. మిగతా ఇద్దరు చాలా జెన్యూన్. ఓకే, మిగతా ఇద్దరు కూడా చాలా జెన్యూన్. ఈ ఒక్కడి వల్ల, ఇతను చేసినటువంటి పాపాల వల్ల ఒక యాంకర్, ఒక మహిళా రిపోర్టర్, జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. మరి దీన్ని ఎవరు తీవ్రంగా ఖండించాలా? మరి అప్పుడెందుకు ఈ జర్నలిస్ట్ని కాపాడినటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి తల తీసుకెళ్ళి ఏడబెట్టుకుంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 100 కోట్ల నుండి 200 కోట్ల ఆస్తి ఈ పర్సన్కి ఏడికెళ్ళి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఈ రోజున సగటున శాటిలైట్ మీడియాలో చాలామంది క్షేత్రస్థాయిలో ఎండనక, వాననక, నీళ్ళు లేక, ఆహారం లేక అలమటించి తిరిగి పనిచేస్తూ ఉంటే ఆఫీసులలో కూర్చొని ఈ కంటెంట్ వేయండి, ఈ కంటెంట్ వేయద్దు. ఎవరి చేతిలో ఉంటాయండి? ఇన్పుట్ ఎడిటర్ చేతిలో ఉంటుంది. తర్వాత ఎవరు ఉంటారండి? వాళ్ళ CEO, బ్యూరో చీఫ్స్, CEO అండ్ ఆబ్వియస్లీ చైర్మన్. వీళ్ళు చెప్పినట్టే వాళ్ళు వినాల్సి వస్తుంది. ఒకవేళ వీళ్ళు ఏమైనా కంటెంట్ తెచ్చినా వాళ్ళు వేస్తేనే ఇది చేయాల్సి వస్తుంది. జనరల్గా శాటిలైట్ మీడియాలో ఎలా ఉంటుందండి, ముందు ఒక ప్రోమో రిలీజ్ చేస్తారు, వాళ్ళెవరో తెలుసా అని ఒక బ్యాక్గ్రౌండ్ గూస్ బంప్స్ మ్యూజిక్ వస్తుంది. దాని తర్వాత ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తారా? చేయరు. అక్కడ ఒకడు పోతాడు, వాళ్ళతో కూర్చుంటాడు, అన్న ఏందన్నా ఇది మా కంటెంట్ ఇది వచ్చింది, ఇంత ఫండింగ్. నేను జరిగే వాస్తవాలు చెప్తా ఉన్నా. అందుకే ఈ రోజున మాలాంటి వాళ్ళని ఇంకొంతమంది, అంటే 100 మందిలో ఒకళ్ళిద్దరు మాట్లాడినా ఎవ్వరు నమ్మట్లేదండి. అట్లా తయారైపోయింది. ఈ రోజున మీరు జెన్యూన్గా పబ్లిక్ రివ్యూ తీసుకున్నట్లయితే మీరు అరెస్ట్ చేసి మంచి పని చేసిరంటారు చాలామంది అదే అంటున్నారు. ఎందుకని? జర్నలిజం మీద వాల్యూస్ పోయి, జర్నలిజం అంటే నమ్మకం లేక. ఇప్పుడు ఒక 10 వార్తలు ఒకటికి అనుకూలంగా చేసినప్పుడు అందులో ఒక 3 వార్తలన ప్రజా సమస్యలు చూపించాలన్నా, ప్రభుత్వం గురించి వాళ్ళ సమస్యలు, స్కాములు, బ్లాక్ మనీ, వైట్ మనీ, ఇవన్నీ. మరి ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన 3 జర్నలిస్టులలో ఒక జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఏ ఫైల్స్ మీద సంతకం పెట్టిస్తే ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ చేస్తే 100 నుండి 200 కోట్ల ఆస్తులు వచ్చినాయండి. దీన్ని కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజున. అలా అని వాళ్ళ అరెస్ట్ని నేనేం మద్దతు ఇస్తలేను, సపోర్ట్ చేస్తలేను. అది బరాబర్ తప్పే. మీడియా హౌస్లోకి పోలీసులు పోయి డైరెక్ట్గా నోటీసులు ఇవ్వకుండా ఏదో దొంగల ముఠా వెళ్ళినట్టు వెళ్ళి అట్లా చేయడం కరెక్ట్ కాదు. అండ్ నోటీసులు వచ్చినప్పుడు ధైర్యంగా ఎంక్వైరీ అటెండ్ అయి ఉంటే అయిపోయేది. ఇప్పుడు సజ్జనార్ గారు కూడా ఏం చెప్తున్నారు, నువ్వు బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నావు,
నువ్వు ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు పోలీసులు నోటీస్ ఇచ్చి నువ్వు ఎంక్వైరీకి హాజరు కావాలి అన్నప్పుడు మరి ఈ జర్నలిస్ట్ బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నాడు? ధైర్యంగా ఏ తప్పు చేయనప్పుడు నేను ఏ తప్పు చేయలే, నీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అదే ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇస్తే అయిపోయేది కదా. ఎందుకు పారిపోవాలి? తప్పు చేసినప్పుడు పారిపోతాడు. వాళ్ళు అడిగేది అది. ఇప్పుడు ఈ రోజున అర్ధరాత్రి పూట అరెస్టులు చేయొచ్చు, కానీ రేపేంది, ఎల్లుండేంది, రేపటి రోజున. ఎందుకంటే పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ని, చాలామంది నాయకుల్ని ఎన్నోసార్లు నేను కూడా ప్రశ్నించిన, నేను కూడా మాట్లాడినా. ఈ రోజున రేవంత్ రెడ్డి ఈ మాట్లాడే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాడు. ఏమని? ఎవడైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, స్టోరీలు వేస్తే, మాకు అనుకూలంగా మాట్లాడకపోతే, మీరు ప్రశ్నిస్తే మేము శాటిలైట్ మీడియానే వదలలే, మీరెంత, మీ బతుకులు ఎంత అని వెక్కిరిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ఈ రోజున వ్యవహరిస్తూ ఉన్నాడు. అండ్ ఇక్కడ నేను ఒక విషయం మాట్లాడతా. ఇక్కడ పైకి అందరూ మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉన్నారండి, కానీ ఈ మంత్రులు ఒకరంటే ఒకరికి పడదు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి ఏమో ఎంతసేపు రేవంత్ తర్వాత నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, కానీ పైసల కాడ మాత్రం రేవంత్కి ఇచ్చే షేర్లు రేవంత్కి ఇస్తారు, బట్టి తీసుకుంటారు. ఎందుకంటే ఎంతమంది కాంట్రాక్టర్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినా బట్టి గారి మీద యాక్షన్ లేదు, డిప్యూటీ ముఖ్యమంత్రి మీద. ఇద్దరు కలిసే పని చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎవరు? రేవంత్ రెడ్డి తర్వాత ఇంకా ఎవరెవరైతే రెడ్డిలు ఉన్నారో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇంకొంతమంది రెడ్డిలు ఉన్నారో, ఒకరంటే ఒకరికి పడతలేదు. కాబోయే ముఖ్యమంత్రి నేనే, నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే అని అనుకున్న వాడి దగ్గర కుట్రలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ పేషీ నుండి ఈ వార్తలు మోసుకొచ్చినటువంటి ఆ గాడిది ఎవరు? ముఖ్యమంత్రి పేషీ నుంచి పోయిందా ఇన్ఫర్మేషన్? సీఎంఓలో తిరిగే జర్నలిస్టులు ఎవరు? లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేషీల చుట్టూ తిరిగే జర్నలిస్టులు ఎవరు? ఏ ఇన్పుట్స్ తీసుకొని, ఏ ఆధారాలు తీసుకొని ఆ నోటా ఈ నోటా పలికిన వచ్చి వీళ్ళు రాసినారు? అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐఏఎస్ అధికారిని ఇప్పుడు మీరు రాజకీయాల కోసం మహిళలను లాగుతున్నారు కదా మధ్యలో. మళ్ళీ మీరు బాగానే ఉండరు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టక ముందే యాక్షన్ తీసుకుంటే వేరేలా ఉండేది. ఆయన ప్రెస్ మీట్లో ఏం తెలిసింది? ఇండైరెక్ట్గా రేవంతే ఇది చేస్తున్నాడేమో అనేది ఒకటి క్లియర్గా కనబడుతుంది. ఈయన మీదకి ఎలా వస్తుందా, ఎక్కడొస్తుందా అని చెప్పి రేవంత్ రెడ్డి విపరీతమైనటువంటి యాక్షన్ తీసుకోరు. కానీ దాని వెనకాల సీఎంఓలో ఎవరు? ఈ మాధవి లత ఎవరు? ఈ మాధవి షాడో సీఎంగా వ్యవహరిస్తున్నటువంటి మాధవి అని చెప్పి ఇంకొక శాటిలైట్ మీడియా చిత్రీకరించింది. దాన్ని కూడా రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకోండి. ఇక్కడ రేవంత్ రెడ్డి వార్తలు కనబడుతున్నాయి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్తలు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ మధ్యలో బలి పశువు అయింది ఎవరు ఈ రోజున? ఒక మహిళ ఐఏఎస్ అధికారి. సో అధికారికి ఒక మహిళ, ఒక కుటుంబం ఉంటుంది సమాజంలో. తను ఏమీ సాదాసీదా వ్యక్తి కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఇక్కడి వరకు వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఒకవేళ ఏమైనా ఉంటే వాళ్ళ కుటుంబ సమస్య, అది వాళ్ళ కుటుంబంలో వాళ్ళు పరిష్కరించుకుంటారు కూర్చొని, అది వాళ్ళ వ్యక్తిగత సమస్య. ఇప్పుడు ఇదే విషయాన్ని హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండిస్తున్నారు. ఎందుకని? ఇదే కేటీఆర్ని రకుల్ విషయంలో చాలా ఇబ్బంది పెట్టినారు, చాలా రకాలుగా. ఇదే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడిండు. అప్పుడేమో ఆయనకి అల్లమైంది, అప్పుడేమో రేవంత్ రెడ్డికి అది బెల్లమైంది, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారికి అది అల్లమైంది. అంటే వీళ్ళందరూ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈగో హట్ అవుతుంది, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొమ్ములు వస్తాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకలాగా. అపరిచితుడు వచ్చేస్తాడు అనమాట వీళ్ళలో. వాళ్ళకేది లేకుండా ఒక అపరిచితుడు అనేది ఎంటర్ అవుతూ ఉంటారు, అపరిచితుడు అనేది ఎంటర్ అవుతూ ఉంటారు. కానీ ఈ రోజున ఏం విలువలు పాటిస్తున్నాము? ఎవరైనా మాట్లాడితే అసలు కమెంట్స్ కూడా ఎంత చెత్తగా పెడతారంటే చాలామంది, నువ్వు సబ్జెక్టు పరంగా పెట్టు, సబ్జెక్ట్ పరంగా ఏమైనా పెట్టండి రా భయ్, సబ్జెక్ట్ పరంగా మేము చెప్పిన సబ్జెక్టులు అబద్ధమైతే, లేకపోతే ఇంకేమన్నా అయితే వేరే యాక్షన్ ఏమైనా తీసుకోవచ్చు. ఎంతసేపు ఆ ఒక పేషీలో అధికారిని, మరి ఇదే నేను అడుగుతా ఉన్నా, పేర్లు తీసుకోమంటారా డైరెక్ట్గా? ఇదే ఒక మొగ ఐఏఎస్ ఆఫీసర్ల వల్ల చాలా ఒక జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకుంది రేవంత్ రెడ్డి గారు. ఆ ఐఏఎస్ ఆఫీసర్ని ఎందుకు అరెస్ట్ చేయలే?
ఎందుకు యాక్షన్ తీసుకోలే? చెట్టుకి చీర కట్టినా సిగ్గు లేకుండా పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మరి వాళ్ళ మీద ఎందుకు ఎటువంటి యాక్షన్స్ లేవు? వాళ్ళ పేరు కూడా మరి ఇదే వీళ్ళు రాయాలి కదా జర్నలిస్టులు, ఈ మగవాళ్ళు ఎవరైతే ఈ మహిళా అధికారిని మీద వార్తలు వేసినారో మరి ఇదే మేల్ ఐఏఎస్ ఆఫీసర్ల మీద మీరు ఎందుకు వార్తలు రాయరు? మరి సమానమేగా, మాట్లాడితే ఈక్వాలిటీ అని మాట్లాడుతున్నాం కదా. మరి ఈ మహిళా అధికారిని కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తూ ఈమె గురించి నీచంగా వార్తలు చేసినప్పుడు మరి ఇదే మిగతా మగ ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఒక జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకుంటే అతని వల్ల ఎటువంటి యాక్షన్ లేదు. అరే ఓఆర్ఆర్ చుట్టూ మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చినటువంటి కొంతమందిని ఎరవేసి ఓఆర్ఆర్ చుట్టూ కార్లలో తిప్పినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఏమైంది? ఇప్పుడు ఏం చేసిరు? అతని గురించి ఎవరేసిరు వార్త? ఒకానొక పేపర్లో ఈ రేవంత్ రెడ్డి మొన్న రీసెంట్గా పోయి రేవంత్ రెడ్డి గారు బొకే ఇచ్చిండు రాధాకృష్ణ గారికి. ఆ పేపర్లోనే ప్రధాన వార్తలు వచ్చినాయి. ఆయన వేస్తే ఏం కాదు, మిగతా వాళ్ళు వేస్తేనే ప్రాబ్లం ఈయనకి. అంటే రాధాకృష్ణ గారు తప్ప ఇంకెవడు ఉండద్దు ఇక్కడ. ఆ రాధాకృష్ణ కూడా ఎందుకు ఉండాలి? ఎందుకంటే డప్పు కొట్టాలి కాబట్టి రేవంత్కి. నేనేమంటున్నా, మీరు మహిళా అధికారిని మీద వేసినారు, ఎందుకు ప్రతిసారి మహిళలనే టార్గెట్ చేస్తారు? మిగతా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయరు? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం కదా. మరి మిగతా వార్తలు ఏం కనబడతలేవా? ఏ ఒక్క శాటిలైట్ మీడియా అయినా ప్రజా సమస్యలు వెలికి తీసి చూపిస్తోందా? మాట్లాడుతున్నారా? ప్రశ్నిస్తున్నారా? స్కాములు జరిగితే బయట పెడుతున్నారా? కబ్జాలు చేస్తే చూపిస్తున్నారా? ఒకవేళ చూపించినా వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని అమ్ముడు పోతున్నారు, ఫండింగ్లు తీసుకుంటున్నారు, ప్రోమోలు రిలీజ్ చేస్తారు. ఫుల్ ఎపిసోడ్లు ఎందుకు రిలీజ్ అవుతలే? ఎందుకు రిలీజ్ కావు ఫుల్ ఎపిసోడ్స్? దీనికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు ఈ ముగ్గురు తీసుకపోయి అరెస్ట్ చేసిరండి. మరి ఎన్టీవీ చౌదరి గారి సంగతి ఏందండి? ఆయనదేగా. మరి అతనేమో మంచిగా పండగ చేసుకోవాలనా? ఏం చేసుకోవాలి అతను ఎందుకు తీసుకపోరు? మరి మీరు ఎన్టీవీ సీఈఓని ఎందుకు అరెస్ట్ చేయరు మీరు? ఇప్పుడు ఈ వార్తలు వేయమని చెప్పి ఇన్సిస్ట్ చేసింది ఎవరు? ఎన్టీవీకి ఈ కథనాన్ని ప్రచురించండి, ఒక స్టోరీ చేయమనండి. ఎందుకంటే ఈ వార్త ఎవడో చెప్తేనే వేస్తారు అట్లాంటివి. ఏ బాబు ఇట్లా చూడు ఎంత ఇస్తాం, నువ్వు వేయవా? లేకపోతే ఎన్టీవీకి కోమటిరెడ్డి గారికి ఏమైనా వ్యక్తిగత పంచాయతీలు అయి ఉండాలి, మధ్యలో ఐఏఎస్ని బలిపశువు చేసి ఉండాలి. లేదా రేవంత్ రెడ్డి తర్వాత నేనే ముఖ్యమంత్రి అని కోమటిరెడ్డి అప్పుడెప్పుడో అన్నందుకు ఈ రెడ్డిలను మొత్తం నేను తప్ప ఎవరు ఉండదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయాన కుట్ర చేసి వెనక నుండి నడిపించి ఉండాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళు కొట్టుకొని మధ్యలో ఉన్న వాళ్ళని బలి పశువుని చేస్తారు. ఇప్పుడు నేను ఎట్లాగో సిట్ వేసినారు కదా. సిట్ అంటే ఏంటి? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. స్పెషల్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇప్పుడు సజ్జనార్ గారు చెప్పింది ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఏం చెప్తున్నాడు ఆయన సజ్జనార్ గారు? మీరు ఎందుకు పారిపోయినారు? మేము నోటీసులు ఇచ్చిన తర్వాత ఎంక్వైరీకి రమ్మన్నప్పుడు మీరు ఎందుకు రాలే? నిజంగా మీరు తప్పు చేయనప్పుడు ఎంక్వైరీలో కూర్చొని చెప్పండి, సమాధానం చెప్పండి. అండ్ అట్లాగే ఎవరైతే ఆ స్టోరీ చేసేటప్పుడు హోస్ట్ చేసినటువంటి యాంకర్ ఉన్నారో, యాంకర్ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నేను కూడా మహిళనే కదా, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, 8 గంటలు ఎంక్వైరీ చేశారని చెప్పి. నిజంగా చెప్పాలంటే తప్పు ఇన్పుట్ ఎడిటర్ది ఉంటుంది. ఎందుకంటే కంటెంట్ మొత్తం ఇన్పుట్ ఎడిటర్ దగ్గరకు వస్తుంది. బ్యూరో చీఫ్స్ ఉంటారు, తర్వాత సీఈఓ ఉంటారు. ఈ యాంకర్స్ ఏం చేస్తారు? వాళ్ళు రాసినటువంటి కంటెంట్ను ప్రాంప్టర్ ఏది ఇస్తే అది చదవడమే వాళ్ళ డ్యూటీ. ఇది దయచేసి పోలీసులు గమనించాలా. ముందర ప్రాంప్టర్ ఉంటుంది. న్యూస్ రీడర్స్ కానీ, న్యూస్ యాంకర్స్ కానీ, న్యూస్ జర్నలిస్టులు కానీ ఏ రకంగా పిలువబడినా మహిళలైనా మేల్ ఫీమేల్ అయినా న్యూస్ రీడర్స్ ఎవరైనా ఒక ఇన్పుట్ ఎడిటర్ ఇచ్చినటువంటి ప్రాంప్టర్లోకి ఎక్కినటువంటి మ్యాటర్ని గ్రీన్ మ్యాట్లో నించోనో కూర్చోనో వివిధ రకాలుగా చిత్రీకరిస్తారు, మాట్లాడతారు. అట్లా రోజుకి వచ్చిన కంటెంట్ వచ్చినట్టు వాళ్ళ డ్యూటీ అదే. నించోవాలి, ప్రాంప్టర్ నొక్కాలి, రిమోట్ ఉంటుంది చూడండి చేతిలో, నొక్కాలి, అది చూసి చదవాలి.
ఒక నిమిషమో ఒక 10 నిమిషాలు ఆ కంటెంట్ వచ్చే ముందర ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే తెలుగు అక్షరాలు తప్పులు పోకుండా ప్రాంప్టర్లో ఏముందనేది క్లియర్గా ఒక అండర్స్టాండ్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. బట్ యాంకర్ని ఎందుకు టార్చర్ పెట్టాలి పోలీసులు? ఫీమేల్ యాంకర్ని, ఫీమేల్ న్యూస్ రీడర్ని ఎందుకు టార్చర్ పెట్టాలా? ఇది ఎంతవరకు కరెక్ట్? తన బాధ్యత, తన జీతం తీసుకుంటుంది. ఎన్టీవీ యాజమాన్యం చెప్పినట్టు ఆ మహిళా న్యూస్ రీడర్ ఖచ్చితంగా చదవాలి, చచ్చినట్టు ఏది వచ్చినా చదవాల్సిందే. సజ్జనార్ గారి వార్తలు అక్కడ వచ్చినా చదవాల్సిందే, ముఖ్యమంత్రి గారి వార్తలు వచ్చినా చదవాల్సిందే, కేసీఆర్ గారి వార్తలు వచ్చినా చదవాల్సిందే, ఇంకేం వచ్చినా చదవాల్సిందే. ఆమె బాధ్యత. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అండ్ ఎవరైతే ఈ ముగ్గురులో ముగ్గురు అరెస్ట్ అయినారో ముగ్గురిట్లో ఒక పర్సన్ మాత్రం 100 నుండి 200 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయనకి. ఓకే. అండ్ చాలామంది అమ్మాయిలు, కొంతమంది అమ్మాయిలు వ్యక్తిగతంగా పర్సనల్గా వచ్చి కొన్ని కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది నాకు. అంటే బాధ వ్యక్తం చేయడం జరిగింది. బాధ వ్యక్తం చేయడం జరిగినప్పుడు నేను వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడడం జరిగింది. ఒక డిపార్ట్మెంట్లో, ఒక టూరిజం డిపార్ట్మెంట్లో ఒక మహిళా జర్నలిస్టు, మహిళా రిపోర్టర్ కావచ్చు, యాంకర్ కావచ్చు, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. బతికి బయట పడ్డది. చనిపోయి ఉంటే వేరేలా ఉండేది కథ. ఎవరి వల్ల? ఈ ముగ్గురు ఎవరైతే అరెస్ట్ అయినారో ఈ ముగ్గురిట్లో ఒకరి వల్ల. సో అన్ని కోణాల్లో కూడా మీరు పరిశీలించాలి దీని వెనకాల ఖచ్చితంగా కుట్ర ఉన్నది. అది రేవంత్ రెడ్డి టీం నుండి కుట్ర చేసి ఆయన కావాలని మీడియా మీద తోసేసి మీడియా బయటికి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు? ఎవడు మాట్లాడినా, ఎవరు పిచ్చి పిచ్చి రాతలు రాసినా, పిచ్చి పిచ్చి కూతలు చేసినా, కూతలు కూసినా వాళ్లకు జైలే శరణ్యం. మిగతా వాళ్ళు ఒక అడుగు కూడా ముందుకేయడానికి లేదు. భయపడి అక్కడనే ఆగిపోవాలి. కానీ వీళ్ళు భయపడుతున్నారు. కానీ ఏమవుతుంది? ఇప్పుడు సిట్ వచ్చి అరెస్ట్ చేస్తుందండి, జైల్లో కూర్చుంటాం, ఏమవుతుంది? ఇప్పుడు అందులో ఒక మనిషి అరెస్ట్ అయ్యిండు, 150 కోట్లు సంపాదించిండు, బెయిల్ తీసుకుంటాడు, వస్తాడు. మిగతా డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా 2 జర్నలిస్టుల పరిస్థితి ఏంది? మరి ఈ రోజున హరీష్ రావు, కేటీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. గతంలో మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టలేదండి? ఎంతమంది జర్నలిస్టుల మీద మీరు ఇది చేయలేదండి? తీన్మార్ మల్లన్నని 5 సార్లు మీరు అరెస్ట్ చేయడం జరిగింది, 5-6 సార్లు సుమారుగా. జర్నలిస్ట్ రఘుని మధ్యలోకి వెళ్ళి ఎత్తుకోపోవడం జరిగింది. కాళోజీ సీనన్నని కల్వకుంట్ల కవిత పిచ్చ కొట్టుడు కొట్టిపించింది. దానికి ప్రేరేపించింది ఎవరు? శాటిలైట్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు కదా. మీరు అది చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు హీరోలక్క. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ జర్నలిస్టుల అరెస్ట్ను ఖండిస్తున్నాం, ఖండాలుగా నరుకుతాం అని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సార్లు ఫస్ట్ యూట్యూబ్ని టార్గెట్ చేసిండు. యూట్యూబ్ని, శాటిలైట్ని వేరు చేసి మేము కొట్టుకోవాలని చెప్పి చిచ్చు పెట్టిండు. ఇట్లా అగ్గిపులు వెలిగించిండు. కొట్టుకుంటే మనం ఎందుకులే, వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు, ఎవరు మిగిలితే వాళ్ళకే సపోర్ట్ చేద్దామని. ఇప్పుడేంది? ఈ వార్త వచ్చి వారం రోజులు అవుతుంది, కానీ యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఎప్పుడైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా మీద పగ ఉంటే నాకు ఇంత విషం ఇచ్చి చంపండి అని ప్రెస్ మీట్ పెట్టేదాకా ఈ ప్రభుత్వానికి సోయలేదా? ప్రసారం చేసి నెక్స్ట్ డే ఏం చేశారు? 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత మొత్తం అంతా ట్రోల్ అయిపోయి కోమటిరెడ్డి గారు మొత్తం బదలమైపోయినాక, ఆ మహిళా అధికారి మొత్తం బదలమైపోయినాక అప్పుడు వచ్చిండండి హీరో రేవంత్ అన్న, మేము యాక్షన్ తీసుకుంటాం, పర్మిషన్లు రద్దు చేస్తాం, వాళ్ళని జైలు చిప్పకూడి తినిపిస్తాం, ఎవడు ప్రశ్నించినా వాళ్ళని బతకనీయం, వాళ్ళు జైలే శరణ్యం అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అండ్ అలాగే ఐఏఎస్ అధికారులు, మగవాళ్ళు అధికారులు ఎవరైతే ఉన్నారో, వేల కోట్ల రూపాయలు తెలంగాణ సొమ్ముని తిన్నారో, ఈ తెలంగాణ సొమ్ముని తిన్న ఐఏఎస్ ఆఫీసర్లను దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేయమనండి.
చాలామంది ఉన్నారు. అమయ్ కుమార్ ఉన్నాడు, రజత్ కుమార్ ఉన్నాడు, సోమేష్ కుమార్ ఉన్నాడు. ఆ టానిక్ జిఎస్టీ 1000 కోట్లు ఎగ్గొట్టిండు సంతోష్ కుమార్ జోగులపల్లితో. నవీన్ మిట్టల్ ఉన్నారు. ఇంతమంది ఉంటే ఒక్కరోజు ఒక్కసారి కూడా డామ్ డీమ్ డుబుష్ కూడా లేదు. ఈ రోజున మా ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోంది. ఎవరు పట్టించుకుంటలేరు ఉద్యమకారులను. చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయింది. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా ముఖ్యమంత్రి మాట వినట్లే. బహుశా నేను అనుకోవడం ఈ మహిళా అధికారిని కూడా విన్నదో వినలేదో, అందుకే టార్గెట్ చేసిర్రు. ఎవరి కుట్రకు ఎవరు బలైనరు? ఇప్పుడు సరే, ఒకవేళ ఏదన్నా అనుకుందాం, మిగతా మంత్రులు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళ వ్యక్తిగత జీవితాలు. ఇప్పుడు ఇదే ఒక పర్సను బ్యాంకాక్కి పారిపోతూ ఉంటే బ్యాంకాక్ ఎందుకు వెళ్తుండు మరి ఆయన? ఎందుకు? కొంతమంది మహిళల్ని పర్సన్ ట్రాప్ చేస్తున్నాడు, కొంతమందికి కనెక్ట్ చేస్తున్నాడు. మరి దాన్ని ఏమనాలి? గతంలో ఎప్పుడు ఇవన్నీ గుర్తురాలేదా మీకు? అసలు 3-4 రోజుల నుంచి ఇదే వార్తలు. డైవర్షన్ పాలిటిక్స్. నిజంగా రేవంత్ రెడ్డికి యాక్షన్, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, దీని వెనకాల ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా? ఒకవేళ ఉంటే నిజంగా ఒక మహిళా అధికారిని మీద వార్త రాయడం తప్పు, బర్రాబర్ తప్పు. అది క్షమించరాని నేరం. వ్యక్తిగత జీవితంలో ఒక మహిళ ఐఏఎసే కాదు, ఏ మహిళ క్యారెక్టర్ అసాసినేట్ చేసినా, తప్పుగా ఒక మహిళ గురించి మాట్లాడినా అది ధర్మం కాదు. ఇప్పుడు ఇదే మహిళా అధికారిని ఏదైనా స్కామ్ చేసిందా, ఏదైనా కమిషన్లో తిన్నదా? ఆ వార్తలు వేయండి. విత్ ప్రూఫ్స్, నాట్ వితౌట్ ప్రూఫ్స్. సో దయచేసి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు ఎందుకు యాక్షన్ తీసుకోలే? మొత్తం ట్రోల్ అయిపోయినాక, మొత్తం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొత్తం బద్లాం అయిపోయినాక, మొత్తం సోషల్ మీడియా కోడై ఊసేసిన తర్వాత, దొంగల వలన 6 నెలలకి కుక్కలు మురిగినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొత్తం ట్రోల్ అయిపోయినాక ప్రెస్ మీట్ పెట్టేదాకా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టలేదంటే మరి ఈ కుట్రలో మొట్టమొదటిగా ఉన్నది ఎవరు? ఇది ఫస్ట్ ఎంక్వైరీ చేయాలా? అండ్ ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతుందో, ఏం తెలుస్తుందో వాళ్ళ పేర్లతో సహా బయట పెట్టాలా? అసలు ఈ పేషి నుండి వార్త మోసుకపోయినటువంటి వాడెవడు? వార్త వేయమని చెప్పిందెవడు? ఇవన్నీ ఒకటెనకాల ఒకటి ఇది చేస్తుంది. బట్ ఏదేమైనా అండి, తరాలు మారినా, యుగాలు మారినా మహిళల బతుకులు మారట్లే. ఇదే ఒక అబ్బాయి చేస్తే ఎవ్వడు రాయడు, ప్రశ్నించడు. వాడు అక్కడ రేప్ చేసేస్తాడు, టార్చర్ చేసేస్తాడు, అన్నీ చేసేస్తాడు, ఏముండదు. అది ఒక అమ్మాయి కథం అంతే. ఏం బతుకులండి, నాకు అర్థం కాదు ఇవన్నీ. సో దయచేసి ఇకనైనా చెప్తా ఉన్నాను, మహిళలను గౌరవించండి. మన సంస్కృతి. మీ రాజకీయాలు ఏమైనా ఉంటే ఆడవాళ్ళ జోలికి వచ్చినాడు మగాడే కాదు. పచ్చిగా చెప్పాలంటే ఆడోళ్ళ జోలికి వచ్చినోడు, మీ రాజకీయాల కోసం ఆడదాన్ని వాడుకునేటోడు, ఆడదాన్ని ఎరేసేటోడు, చాతకాని దద్దమ్మలు గాజులు వేసుకొని కూర్చుంటే బెస్ట్ నన్ను అడిగితే. అంటే ధైర్యంగా ఎదుర్కోలేనటువంటి శాతగాని మగతనం లేని మగవాళ్ళే ఒక ఆడదాని క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. ఇంతకన్నా దరిద్రమైన పోలిక ఏమన్నా ఉంటుందా? సగం చచ్చిపోవాలి వాడు అక్కడనే ఈ మాటతో. మళ్ళా చెప్తున్నా ఈ వ్యాఖ్య చేసినందుకు కూడా అరెస్ట్ చేసుకోండి, సిట్టును పంపించండి, ఇక్కడ కూడా ఏమన్నా వేసుకోండి. ఓకే, మీ రాజకీయాల కోసం
ఆడదాని క్యారెక్టర్ని ప్రశ్నార్థకంగా మార్చినటువంటి వాడు, దూషించినటువంటి వాడు, ధైర్యంగా ఎదుర్కోలేనటువంటి కుక్కలే ఇట్లా మాట్లాడతాయి, బరాబర్ ఇట్లా మాట్లాడతాయి. వాడికి ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము ఉండదు. ఆడదానిలో ఏముంటుంది? ఇంకా ఆడదానిలో ఏముంటుంది? వాడు ధైర్యంగా ఒక అమ్మాయిని ఎదుర్కోలేడు, వాడు ఆ శక్తిని ఎదుర్కోలేడు, ఆ ధైర్యాన్ని ఎదుర్కోలేడు. వాడు ఏం చేస్తాడు? ఎక్కడెక్కడ రాళ్ళేద్దామా, ఏడేడా ఈమెని డౌన్ చేద్దామా, ఏమైనా వార్తలు వేసినా ఈమె గురించి ఏమైనా మాట్లాడినా ఆమె ఏడ్చి ఇంట్లో కూర్చుంటుందేమో ముడుచుకొని, బయటికి రాదేమో అని అనుకుంటారు. కానీ ఇవన్నీ దాటుకొని మళ్ళీ పని చేసి ధైర్యంగా ఎదుర్కొంటే ఆమె హీరో అవుతుంది, వీళ్ళేమో జీరోలు అవుతారు. మగాళ్ళు కాదు వాళ్ళు, దమ్ము లేదు వాళ్ళకి. సో దయచేసి ఇంతకన్నా పెద్ద మాట ఏమైనా ఉంటుందా నాకు తెలియదు. ధైర్యంగా ఎదుర్కోలేనటువంటి చాతగాని దద్దమ్మలు గాజులు వేసుకొని తిరగండి, అంతే తప్ప ఒక మహిళను మహిళలాగా చూడండి, సాటి మనిషిలాగా చూడండి. జెండర్ నాట్ ఎ మ్యాటర్స్, జెండర్ కాదు అక్కడ. మీకు మంచి అయితే జెండర్ గుర్తురాదు, మీకు ఏదైనా షెడ్ అయితే మాత్రం జెండర్ గుర్తొస్తుంది. సో దీన్ని దయచేసి అండర్లైన్ చేసుకోవాలి. అది రేవంత్ రెడ్డి అయినా, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, లేకపోతే మంత్రులైనా, మంత్రుల పిఏలైనా, పిఎస్లైనా, ఎవరైనా సరే, మీ భార్యలు కూడా ఎక్కడైనా పని చేస్తారు, చేయరా? అందరు హౌస్ వైఫ్లే ఉన్నారా? పని చేస్తారు. పని చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ అధికారులతో మాట్లాడాలా, తోటి మిత్రులతోటి మాట్లాడాలా. ఇక అదే ఉంటారు. ఇక ఇంకా వేరే ఏముండదు. ఇక నీ ఇంటికైతే ఒక న్యాయం, పక్కోడి ఇంటికైతే ఇంకో న్యాయమా? సిగ్గుండాలే బ్రదర్, సిగ్గుండాలా. సో దయచేసి ఆలోచించండి, సోచాయించండి. అండ్ ఇప్పుడు దీని ద్వారా మొత్తం ట్రోల్ అయిపోయినాక పెద్ద రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఇది చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బాధ ఏంది? సమయం దొరికింది, ఇప్పుడు అబ్బా ఛాన్స్ దొరికింది, ఇప్పుడు ఇదంతా బుడద నా మీదకి జల్లుతున్నారు, మళ్ళా నా మీదకి వస్తుంది. ఒక బూచి క్రియేట్ చేయాలి. మీడియా హౌస్కి వెళ్ళి శాటిలైట్ని వదలని రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియాను వదులుతాడా? చంపి పడేస్తాడు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మాట్లాడాలన్నా, ఆ ఫహీం ఖురేషి గురించి మాట్లాడాలన్నా, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల గురించి మాట్లాడాలన్నా ఇట్లా వణుకాలి మేము. వణికి వార్తలు చెప్పమని ఆయన ఇది ఆయన ఏమంటారు. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు కేటీఆర్ కేసులు పెట్టినా నువ్వు ఊరుకున్నావా? ఇంకా రెచ్చిపోలే, జైలుకి పోయి కూర్చోలే. మేము కూడా గంతే, బరాబర్ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ప్రజా సమస్యలను వెలికి తీస్తాం. మీ ప్రభుత్వం మెడలోంచి మరి పని చేపిస్తాం, ప్రశ్నిస్తాం. అది మీరు చేసిన స్కామ్ అయినా, మీ రోహిన్ రెడ్డి చేసిన స్కామ్ అయినా, మీ అన్నదమ్ములు చేసిన స్కామ్ అయినా, బట్టి విక్రమార్క గారు చేసిన స్కామ్ అయినా, తిన్న కమిషన్లైనా, 6 గ్యారంటీలైనా, ఆ సునీల్ కొనుగోలైనా, తెలంగాణ అస్తిత్వం ప్రశ్నార్థకమైనప్పుడు ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. బరాబర్ సజ్జనార్ గారు కూడా చెప్తా ఉన్నాం. అండ్ ఒక సజ్జనార్ గారి గురించి కూడా ఒకటి చెప్పాలి. మహిళల విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే సజ్జనార్ గారు తర్వాతనే ఎవరైనా మహిళ అనేసరికి సజ్జనారే గుర్తొస్తాడు. అది ఎన్కౌంటర్ అయినా, లేకపోతే సైబర్ క్రైమ్ ట్రోలింగ్స్ అయినా, లేకపోతే ఇంకేమైనా. కానీ నేను అడిగేది ఏంటంటే సజ్జనార్ సార్, ఒక ఐఏఎస్ అధికారిని, మీ ప్రభుత్వంలో ఉన్న అధికారిని ఎంతైతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారో సాధారణమైనటువంటి మహిళలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని మాత్రం నేను కోరుకోవడం తప్ప ఇక దీని గురించి నేనేం చెప్పలేను. ఒకసారి చూద్దాం సజ్జనార్ గారు ఏం చెప్పారు. ఈరోజు పోలీసుల పైన, యంత్రాంగం పైన, ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇంటే వస్తే కూడా లైవ్ లో చూశాను, చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరుద్దేశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది, ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాళ్ళు, మీ అందరూ కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సెర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేస్తాను.
చేస్తాము, చట్టం ముందు పెడతాము, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధ. డెఫినెట్లీ చట్టం దాని పని చేస్తుంది. అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనం ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి